ఫైనల్లీ టెంపుల్ డ్యూటీ అయితే పడింది. అండ్ దట్ టూ సుప్రభాత సేవకి. వెంకటేశ్వర స్వామి మనం మాట్లాడేది వింటారని నాకర్థమైంది. ఎందుకంటే నేను తిరుమలకొచ్చే ముందే టెంపుల్ డ్యూటీ పడినప్పుడు కొంచెం సుప్రభాత సేవ ఇవ్వచ్చు కదా అని అడిగాను. ఇచ్చేసాడు. స్పెసిఫిక్‌గా మెన్షన్ కూడా చేశాను. నువ్వు ఏ ప్లేస్ ఇచ్చినా ఓకే అంటే వెండి వాకిలి ఇచ్చాడు. అండ్ హి నోస్ థట్ నాకు ఆనంద నిలయంలో ఉండి సుప్రభాతం వినడం ఒక డ్రీమ్ అనేసి. అందుకే వినిపించేశాడు. అలా డ్యూటీ చేస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ దర్శనంకెళ్ళేసి రమ్మన్నారు. అప్పుడే సుప్రభాతం అయింది కాబట్టి కొంచెం పొగ ఉండే. సో స్వామివారు క్లియర్‌గా కనపడలేదు. అప్పుడు స్వామికి చెప్పాను. అయ్యో! టెంపుల్ డ్యూటీకి ఏం తీసుకురానివ్వరని. హుండీలో వేయడానికి మనీ ఏం తెలీదే అని. మళ్ళీ నాకిచ్చిన ప్లేస్‌కొచ్చి డ్యూటీ చేసుకున్నాను. వెండివాకిలి దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది గదా! అక్కడ చాలా మంది డబ్బులు వేస్తుంటారు. సో అక్కడుండే పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పారంటే అవన్నీ ఏరి ఒక బుట్టలో వేయమన్నారు. తర్వాతకి ఆ బుట్టని నెత్తిపైన పెట్టుకొని వెళ్ళు అన్నారు. నేను ఫుల్ షాక్ అయిపోయా. ఇంకో పోలీస్ ఆఫీసర్ నన్ను డైరెక్ట్‌గా హుండీ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బుట్టలో మనీ వేయించారు. అప్పుడు అర్థమైంది నేను మనీ తేలేదని ఫీల్ అవుతున్నా అని ఆ స్వామే ఇలా చేయించారని. ఇలా ఇంకా చాలా జరిగాయి. అవన్నీ చెప్పడానికి వీడియో సరిపోదు. నాకే కాదు ఇలా తిరుమలకొచ్చిన చాలా మంది భక్తులకి ఆయన మిరాకిల్స్ చేసి చూపిస్తాడు.